హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. ఈరోజు మన ఎలీస్ వరల్డ్ ఆర్గానిక్ నర్సరీలోకి వచ్చిన కొత్త స్టాక్ అయితే నేను చూపిస్తానండి. ఇవైతే అన్ని బోగన్ విలాలు. ఇందులో ఈ కలర్స్ చూడండి, దగ్గరగా చూపిస్తాను. ఈ కలర్స్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయి. చక్కగా ఉన్నాయి, అసలు బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్లాంట్స్. మీరు ఒక్కొక్క దాంట్లో రెండు రెండు పెట్టుకుంటే కనుక చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి. అదేవిధంగా మందారాలు కూడా, రకరకాల మందారాలు కూడా ఉన్నాయి. ఇంకా ఇంకా నేను ఈ స్టాక్ ఇప్పుడు మీకు చూపించలేకపోతున్నాను, కానీ పెద్ద మందారాలు కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద మందారాలు, హైబిస్కస్ వెరైటీస్. అదేవిధంగా చూసారా, ఒక్కొక్క ప్లాంట్కి ఎన్నెన్ని కాయలు ఉన్నాయో. మల్బరీస్ మళ్ళీ ఆల్ టైమ్ మ్యాంగో చూడండి, చక్కగా పూత ఎంత బాగుందో చూసారా. ఈ ఆల్ టైమ్ మ్యాంగో ఇలా అవైలబుల్ ఉంది. అదేవిధంగా బత్తాయి కాయలతో ఉంది. అదేవిధంగా సీడ్లెస్ లెమన్ పెద్ద పెద్ద కాయలతో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సీడ్లెస్ లెమన్ కూడా. ఇంకా ఇది దానిమ్మ, ఫ్లవర్ దానిమ్మ అవైలబుల్ ఉంది. అలాగే కాయలతో ఉన్న దానిమ్మ కూడా అవైలబుల్ ఉంది. అది సీడ్లెస్ నిమ్మ చూడండి, అసలు లాంగ్ షాట్లోనే ఎంత పెద్ద కాయ ఉందో. ఇకపోతే ఇవన్నీ కూడా సుందరి బేర్లు, ఇదివరకే చూపించాను అవి. ఇంకా నారు మొక్కలు కూడా చాలా మంచి మంచిగా ఉన్నాయి. క్యాప్సికమ్ ఉంది, క్యాలీఫ్లవర్ ఉండింది, అదేవిధంగా బీర, ఇంకా ఇది వచ్చేసి రాడిష్, అలాగే రెడ్ క్యాబేజ్, టొమాటో, అలాంటివన్నీ ఉన్నాయి. సాప్లింగ్స్, వంగ అలాంటివన్నీ కూడా. ఇంకా సాప్లింగ్స్ అన్నీ చామంతి అయిపోయాయండి. గ్రీన్ చామంతి సాప్లింగ్స్ అన్నీ అయిపోయేది. ఇది ఏ కలరో తెలియదు, కానీ కొన్ని సాప్లింగ్స్ ఇవి అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే హ్యాంగింగ్ పాట్స్ అయితే అసలు జబర్దస్త్ ఉన్నాయండి. ఇవన్నీ రకరకాల హ్యాంగింగ్ పాట్స్ చూడండి, హ్యాంగింగ్ పాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మీకు తెలుసున్నదే కదా, వాటర్ లిల్లీస్ అయితే ఉన్నాయి. ఇది లోటస్ ఫస్ట్ టైం మనకి పూస్తున్నది, గ్రీన్ కలర్. చూద్దాము ఎట్లా ఉంటుందో, పూసిన తర్వాత చూపిస్తాను. ఇంకా చామంతి మొక్కలన్నీ చక్కగా తయారైపోతున్నాయి చూడండి. ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అలాగే గ్రీన్ చామంతి అయితే మటుకు ఫ్లవర్స్తో పెద్ద మొక్కలు అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఆ కలర్ చామంతి, ఇంకా చాలా రకరకాల చామంతులు ఉన్నాయి. ఇంకా మీకు బంతి మొక్కల నారు కావాలన్నా, చాందిని నారు కావాలన్నా కూడా అవైలబుల్ ఉంది. ఆ తర్వాత ఇది వెరిగేటెడ్ టేబుల్ లెమన్ అండి, కాయలతో చక్కగా ఉంది. ఇది బోన్సాయి బత్తాయి, అది కూడా మీకు అవైలబుల్ ఉంది. కొత్త స్టాక్ ఇదంతా. ఇది చిట్టి జామ చూడండి, ఎంతెంత చిన్న చిన్నగా ఉందో. ఇది చూడండి కాయలు. చిట్టి జామ ఒకటి ఉంది. అండ్ జామ మొక్కలు అయితే ఇప్పుడు తయారు చేస్తున్నాను మన పాటింగ్ సైడ్లో పెట్టి. ఇవి ఇప్పుడు కాదు, పెద్ద అయిన తర్వాత ఇస్తాం. ఈ కాశ్మీర్ రోజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. బంతి మొక్కలు అయితే చాలా మటుకు అయిపోయి, ఇంకా ఈ మొక్కలు ఉన్నాయి ఇప్పుడు. ఈ బంతి మొక్కలు అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ అంజీర్ ప్లాంట్స్ని కూడా రీపాట్ చేసాము, ఇప్పుడిప్పుడే ఆకులు వస్తున్నాయి వాటికి. చామంతి మటుకు కావాల్సినంత ఉందండి. అదేవిధంగా జర్బరాలు ఉన్నాయి. దాలియాలు అంటే అన్నీ ఒక ఆయన తీసేసుకుంటున్నారు, దాలియాలు లేవనే చెప్పొచ్చు. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ చూసారా, ఎంత పెద్ద పెద్ద ప్లాంట్లు అయిపోయి. డ్రాగన్ ఫ్రూట్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. ఇది మనకి మంచి సువాసన వస్తుందండి. దీని పేరు ఎవరికైనా తెలిస్తే, నేను జెరీనియమనో ఏదో విన్నాను, తెలిస్తే చెప్పండి. అలాగే సదాపాకు కూడా మంచి హెల్దీ ప్లాంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా ఎడీనియమ్స్ అయితే కావాల్సినన్ని ఎడీనియమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మీకు రుద్రాక్ష ఫ్లవర్స్ ఎవరికైనా ప్లాంట్ కావాలంటే అవైలబుల్ ఉంది. దీనికి కాయలు రావు, ఓన్లీ ఫ్లవర్స్. అండ్ ఇది మీకు అందరికీ తెలుసున్నదే కదా, పీనట్ బటర్ ఉంది, సపోటా ప్లాంట్స్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి అవైలబుల్గా. అండ్ ఇంకేమున్నాయో తెలుసా మీకు, స్వీట్ ఆమ్డా అంటే అడవి మామిడి మీకు తెలుసున్నదే కదా. అందులో స్వీట్ వెరైటీ, కాయగా ఉన్నప్పుడేమో పుల్లగా ఉంటుంది, పండిన తర్వాత స్వీట్ అవుతుంది. ఆ వెరైటీ అవైలబుల్ ఉంది. పాన్ మసాలా అవైలబుల్ ఉంది. ఏషియాటిక్ లిల్లీస్ చాలా ఉన్నాయి ప్లాంట్స్. అదేవిధంగా మీకు ఇంకేంటి చెప్తాను ఉండండి. స్టార్ ఫ్రూట్ ఉండింది. అదేవిధంగా మనకి
స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఆల్రెడీ రీపాట్ చేసేసినవి ఉన్నాయి. మీ దగ్గరకొచ్చాక అయితే కాయలు కాస్తాయి. అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ చామంతి అయితే ఏ ఏ కలర్స్ అవుతాయో పాంపాములు అన్నీ ఉన్నాయి. ఎప్పుడు పూస్తాయా అని ఆత్రంగా వెయిట్ చేస్తున్నాను. అన్నీ మొగ్గలతో ఉన్నాయన్నమాట. అదేవిధంగా మనకి నర్సరీ మేళా కూడా వచ్చేస్తున్నది. నర్సరీ మేళా ఒకటి అప్డేట్ ఇస్తాను. ఇంకొక దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను నేను. అది దాని గురించి కూడా అప్డేట్ నేను ఖచ్చితంగా మీకిస్తాను. మీకు ఎవరికైనా బల్క్ నారు రైతులు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే రైతులకి బల్క్ నారు అవసరమైతే హ్యూజ్ క్వాంటిటీ నారు కానీ అదేవిధంగా నిమ్మ, క్రేప్ అలాంటివి కానీ మీకిస్తాము. అలాగే రోజ్ ప్లాంట్స్ ఎవరైనా పెట్టుకుంటాము, మాకు పొలానికి కావాలన్నా కూడా మంచి కాశ్మీర్ రోజెసు, అందులోనే పన్నీర్ వెరైటీ ఉంటది. పింక్ కాకుండా కాశ్మీర్ రోజులోనే పన్నీర్ వెరైటీ ఒకటుంటుంది. అది కావాలన్నా సప్లై చేస్తాము. అలాగే లాంగ్ మల్బరీస్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఏం కావాలన్నా నేను సప్లై చేయగలుగుతా. ఇప్పుడు నేను చూపించలేకపోయినా కూడా మీకు ఆ వెరైటీ నాకు కావాలి అని అంటే మీకు ఇస్తాను. డబుల్ పెటల్ రజనీగంధ పింక్ ఉంది, వైట్ ఉంది. అలాగే సింగిల్ పెటల్ కూడా ఉంది మీకు రజనీగంధ. ఇలాంటివి ప్లాంట్స్ అన్నీ అందంగా పెట్టుకునేవి ఏమంటే అన్ని రకాలు ఉన్నాయండి. మీకు ఇది ఉంది అదే లేదని కాదు. మీకు ఏం కావాలన్నా కూడా చెప్పండి నేను ఇస్తాను. మీకు కొన్ని అద్భుతాలైతే ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను. మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరి మంచి కంటెంట్‌తో మీ ముందర ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్.